హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ్ హోమ్ ఫుడ్స్ ఛానల్. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఛానల్ అయితే రీసెంట్గా మేము ఓపెన్ చేసాము. ఇవాళ నా బ్లాగ్ వచ్చేసరికి రైస్ అండ్ పుదీనా టమాటా పచ్చడి. ఈ పుదీనాకు ఒలిచేసానండి. ఇది ఇప్పుడు క్లీన్గా కడిగేస్తున్నాను వాటర్తో. చూసారుగా ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో కొన్ని ధనియాలు, ఒక స్పూను, కొంచెం జీలకర్ర, 4-5 10 ఎండుమిరపకాయలు దాకా వేసి ఒక 5 టమాటాలు వేసానండి. అవి అయితే ఫ్రై అవుతున్నాయి. దీని మీద ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుంటే మెత్తగా మ్యాష్ అయిపోతుంటాయి. చూసారండి, ఇలా అయితే ఫ్రై అయిపోయింది మొత్తం. దీంట్లో పుదీనా వేసేద్దాం. ఈ పుదీనాకు వచ్చేసరికి ఒక కట్ట పెద్దదండి. దాంట్లోకి ఒక 6 టమాటాలు, 10 పచ్చిమిరపకాయలు, ఒక స్పూను ధనియాలు, కొంచెం జీలకర్ర వేస్తే చాలండి. పర్ఫెక్ట్గా వచ్చింది. నేను చెప్పినట్టు చేయండి, బాగా వచ్చింది. దీంట్లో మనం కొంచెం చింతపండు వేసుకుంటే పచ్చడి అనేది కొంచెం స్పైసీగా పుల్లగా ఉండిద్ది, బాగుండిద్ది. ఇదిగోండి, ఒక కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేద్దాం. అయిపోయింది. చూసారా కండి, ఇలా అయితే ఫ్రై అయిపోయింది మొత్తం. ఇదంతా మనం ఒక గిన్నెకి సెట్ చేసేసుకొని, నేనైతే పచ్చళ్ళు అయితే మిక్సీ పట్టానండి. దీనైతే ఒక 99% అయితే నేను రోడ్లోనే నూరేస్తాను. అలా అయితే మన టేస్ట్ వచ్చిద్దని. ఫస్ట్ స్టార్టింగ్ అయితే కొంచెం ఉప్పు వేసేసుకొని దంచుకోవాలి. నెక్స్ట్ చిన్నులపాయ అండి. మనం ప్రిపేర్ చేసుకున్న ఉడకబెట్టుకున్న మొత్తాన్ని వేసేయాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా తయారు చేసుకునే పుదీనా పచ్చడి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో అయితే వీడియో ఇంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. అలాగే మరో వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్. బాయ్.